నమస్తే. మనం ఇప్పుడు చేసుకోబోయే రెసిపీ సబ్జా స్పార్కిల్. దీనికి మనకి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ఏంటంటే, ఫస్ట్‌ది సబ్జా గింజలు. ఈ సబ్జా సీడ్స్ అనేవి మనకి ఫస్ట్ డైరెక్ట్‌గా కన్జ్యూమ్ చేయకూడదు ఎప్పుడైనా కానీ. వీటిని ఇంగ్లీష్‌లో బేసిల్ సీడ్స్ అని కూడా అంటారు. చాలామంది చియా సీడ్స్, సబ్జా సీడ్స్ కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటారు. చియా సీడ్స్ డిఫరెంట్, బేసిల్ సీడ్స్ డిఫరెంట్. మనం చేసేది బేసిల్ సీడ్స్‌తోని. దాన్ని సబ్జా గింజలు అని అనుకుంటారు వాడుక భాషలో. ఇది ఒక 10-15 మినిట్స్ అట్‌లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ వరకు మీరు సోక్ చేసి, దాన్ని మొత్తం ఇలా మీరు చూస్తున్నారు కదా! ఇక్కడ వైట్‌గా కోటింగ్ అనేది ఫార్మ్ అయింది. ఇలా అయిన తర్వాతనే మీరిది కన్జ్యూమ్ చేయాలి. నెక్స్ట్ మనకు కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ లెమన్స్. ఒకవేళ కొంచెం సాల్ట్ వేసుకోవచ్చు టేస్ట్ కోసమని. షుగర్ తినేవాళ్ళు, స్వీట్‌గా ఇష్టపడేవాళ్ళు, డయాబెటిస్ లేకపోతే షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు కొంచెం క్వాంటిటీ. ఇది చేసుకోవడానికి ప్రొసీజర్ ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు మనము ఒక గ్లాస్ తీసుకొని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ సబ్జా సీడ్స్ అనేవి యాడ్ చేసుకోవాలి. ఈ సబ్జా సీడ్స్ అనేవి చాలా హెల్త్ బెనిఫిట్స్ కలిగి ఉంటాయి. దీంట్లో ప్రోటీన్, దీంట్లో ఫైబర్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ చాలా ఎక్కువ క్వాంటిటీస్‌లో మనకి కనిపిస్తాయి. మనకి ఇన్ఫ్లమేషన్ కూడా చాలా బాగా రెడ్యూస్ అవుతుంది. అంతేకాకుండా ఫైబర్ బాగుంటుంది కాబట్టి కొంచెం కాన్‌స్టిపేషన్ ఇష్యూ ఉన్న వాళ్ళకి కానీ, అలాంటి వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. ఈవెన్ టైప్ 2 డయాబెటీస్ రాకుండా ప్రివెంట్ చేస్తుంది. మనకి హార్ట్ హెల్త్ ప్రొటెక్ట్ చేయడానికి, కార్డియోవాస్కులర్ డిసీజెస్ రాకుండా చాలా బాగా ప్రొటెక్ట్ చేస్తుంది మనకి సబ్జా సీడ్స్ అనేది. దీంట్లో కాల్షియం, మెగ్నీషియం కూడా చాలా మంచి క్వాంటిటీస్‌లో మనకి దొరుకుతాయి. అంతేకాకుండా ఇప్పుడు ఫినోలిక్ కాంపౌండ్స్ కూడా చాలా ఎక్కువగా ఉండడం వల్ల మనకి ఇమ్యూనిటీ బూస్ట్ అనేది చాలా బాగా వస్తుంది సబ్జా సీడ్స్‌తోని. మనం ఇట్లా సబ్జా సీడ్స్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక లెమన్ కట్ చేసుకొని 2 పీసెస్‌గా దాంట్లోంచి ఇలా సీడ్స్ తీసేసుకోవాలి. లెమన్ కూడా చాలా మంచి యాంటీ ఆక్సిడెంటే. సెల్ డ్యామేజ్, ఫ్రీ రాడికల్ డ్యామేజ్ నుంచి మన సెల్ డ్యామేజ్ అవ్వకుండా బాగా హెల్ప్ చేస్తుంది. డీఎన్ఏ డ్యామేజ్ ఇవన్నిటి నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. ఇట్లా మనం లెమన్‌ని స్క్వీజ్ చేసుకోవాలి కట్ చేసుకున్న దాన్ని. మనం ఈ లెమన్ అనేది సమ్మర్ సీజన్‌లో తీసుకోవడం వల్ల చాలా మంచి బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి. ఈవెన్ మనకి హైడ్రేషన్‌కి కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. దీంట్లో విటమిన్ సి అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి అనీమియా ఉన్నవాళ్ళు లేదా హిమోగ్లోబిన్ లెవెల్స్ తక్కువ ఉన్నవాళ్ళు తీసుకుంటే ఫుడ్ తర్వాత చాలా బాగా హెల్ప్ చేస్తుంది బ్లడ్ లెవెల్స్ ఇంప్రూవ్ అవ్వడానికి. మనకి ఎందుకంటే మళ్ళీ బ్లడ్ ఐరన్ అబ్జర్బ్ అవ్వాలి మనకి డైజెస్టివ్ సిస్టంలో తిన్న ఫుడ్ నుంచి అంటే మనకి విటమిన్ సి కావాలి. అందుకని లెమన్ చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు మనం ఇలా వేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇది మీకు టేస్ట్ అకార్డింగ్‌గా కొంచెం ఎంత కావాలంటే అంత యాడ్ చేసుకోవచ్చు. మరి ఎక్కువగా అనేది యాడ్ చేయొద్దు. మీరు ఎక్కువగా సాల్ట్ యాడ్ చేసుకుంటే దాంట్లో మీకు మళ్ళీ సోడియం లెవెల్స్ అనేవి ఇంప్రూవ్ అయిపోతాయి. హెల్త్ బెనిఫిట్స్ దీంట్లో ఉన్న పొటాషియం లెవెల్ కంటే సోడియం లెవెల్ డామినేట్ చేసినప్పుడు మీకు ఆ పొటాషియం బెనిఫిట్స్ అనేవి రావు. షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది ఒకవేళ మీరు యాడ్ చేసుకోవాలనుకుంటే 1 టీ స్పూన్ షుగర్ యాడ్ చేసుకోవచ్చు డయాబెటీస్ లేని వాళ్ళు. యాడ్ చేసుకున్నాక మనం దీన్ని మొత్తం ఇలా మిక్స్ చేసుకోవాలి. డయాబెటీస్ ఉన్నవాళ్ళు అప్పుడప్పుడు కావాలంటే ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ యాడ్ చేసుకోవచ్చు దీని టేస్ట్ కోసం. లేదు అంటే ఉట్టి లెమన్ వేసుకొని అలా తాగినా కానీ బాగానే ఉంటుంది లెమన్ అండ్ సాల్ట్‌తోని. ఇప్పుడు మనం ఇలా మిక్స్ చేసుకున్నాక దీంట్లో మనం 100-200 ml ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనము ఒకటే లెమన్ తీసుకొని ఇంత క్వాంటిటీ ఆఫ్ ఇంగ్రీడియెంట్స్ తీసుకున్నాం కాబట్టి దీంట్లో ఓన్లీ 100-200 ml మాత్రమే వాటర్ యాడ్ చేసుకోవాలి. లేదంటే కాన్సంట్రేషన్ అనేది డైల్యూట్ అయిపోతుంది. లెమన్, వాటర్ అన్నీ మిక్స్ చేసుకోవాలి మనం ఇలాగా. అన్నీ మిక్స్ అయిన తర్వాత మనకి ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది చాలా సింపుల్ అండ్ అసలు టైం కూడా తీసుకోదు. చాలా వెరీ లెస్ టైం కన్జ్యూమింగ్ రెసిపీ కాబట్టి హైడ్రేషన్ కోసం అని చెప్పి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తీసుకోవచ్చు. ఎస్పెషల్లీ యూత్ కావచ్చు, లేదంటే ఇప్పుడు చిన్న పిల్లలు ఎగ్జామ్స్ ఉంటాయి వాళ్ళకి, స్కూల్ గోయింగ్ పిల్లలు వాళ్ళందరికీ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఎండలో బయటికి వెళ్తూ ఉంటారు. సమ్మర్ హాలిడేస్ ఉంటాయి, బయట ఆడుకుంటూ ఉంటారు ఎక్కువ ఎండలో. వాళ్ళకి వడదెబ్బ తగలడం కానీ హీట్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. అవన్నీ రాకుండా ఇలాంటి డ్రింక్స్ అనేవి మనం వాళ్ళకి ఇస్తే చాలా హైడ్రేటింగ్గా, రిఫ్రెషింగ్గా ఉంటుంది.
మనకి అంటే ఇప్పుడు కొంచెం హైడ్రేషన్ లెవెల్స్ తగ్గకుండా ప్రాపర్ వాటర్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. థ్యాంక్ యూ.